హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది మార్నింగ్ వ్లాగ్ అండి. ఫ్రైడే మార్నింగ్ లెగ్గానే ఇల్లు అయితే ఊడ్చేస్తున్నాను. ఊడ్చగానే తర్వాత మా బాబుకి లంచ్కి స్నాక్స్కి అంతా ప్రిపేర్ చేయాలండి. టిఫిన్కి కూడా ఇది స్నాక్స్కి వచ్చేసి స్వీట్ కార్న్ ఉంటే ఉడకపెడుతున్నానండి. బయట అయితే తుడిచేసి ముగ్గు పెట్టేశాను, ఫ్రైడే కదా అనేసి. స్వీట్ కార్న్ ఉడికించేసిన తర్వాత అయితే టిఫిన్కి వచ్చేసి ఇది కిచిడి చేయాలండి. కిచిడి చేద్దామనేసి అనుకుంటున్నాను. మా బాబుకి అయితే కిచిడి వద్దంట, పులిహోర కావాలనేసి అంటున్నాడు. సరే, స్కూల్కి పులిహోర పట్టుకెళ్తాడంట లంచ్లోకి. కర్రీ చేసే పని లేదు కాబట్టి కిచిడి చేసేస్తున్నాను. ఆ రోజు బాగా ఏడ్చుకుంటూ వెళ్ళాడండి. టిఫిన్ కూడా తినలేదు, కిచిడి తినలేదు. వాడికి వేరే టిఫిన్ ఏదో కావాలంటండి. అప్పటికప్పుడు అంటే ఎలా అవుతాయి టిఫిన్స్ అన్నీ వేరేవి, టైం అయిపోతుంది ఒక పక్కన. సరే కదా అని చేసేసి కొంచెం పాలు ఇచ్చేసాను. పాలు తాగేసి వెళ్ళిపోయాడు. తర్వాత ఆఫ్టర్నూన్ అయితే 1:30 నుంచి స్పోర్ట్స్ మీట్ ఉందండి వాళ్ళ స్కూల్లో. దానికి వెళ్ళాలి మళ్ళీ. 1:30 నుంచి 5 వరకు అని చెప్పేసి అన్నారు. సరే కదా అనేసి ఇంకా కిచిడి అయితే చేస్తున్నాను. ఇది అవ్వగానే రైస్ అయితే వండేసానండి, పులిహోర చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి, లైక్ కూడా చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్వీట్స్ కానీ అయితే ఉడకబెట్టేస్తున్నాను. లైట్గా ఉప్పు అది వేసి ఉడికించేసాను. ఉడికించిన తర్వాత నెయ్యి వేసి నెయ్యిలో తాలింపులాగా పెట్టేసి బాక్స్లో వేసి ఇచ్చేస్తాను. వాడు లేసాడండి, మా బాబు లేసాడు. వాడికి స్నానం చేయించాలి. ఇంకా స్నానం చేయించి వాడు ఇదైతే తిన్నంటున్నాడు. కొట్టానండి ఆ రోజు, తినలేదనేసి కోపం వచ్చి కొట్టినాను కూడా. ఏడ్చుకుంటే వెళ్ళాడు స్కూల్కి అయితే. పొద్దున్నే లేచి చేసేది పిల్లల కోసమే కదండి, వాళ్ళే తినకుండా వెళ్తే మనకి ఎలా ఉంటుంది చెప్పండి. అందుకే కోపం వచ్చి 2 కొట్టాను. రైస్ అయితే వండేసాను. పులిహోరకి తాలింపు చేయాలి, పులిహోర వండుతున్నాను స్కూల్కి. పులిహోర చేసిన తర్వాత లేసాడండి. అప్పుడే లేచి నాకు ఇది వద్దు అది వద్దు అని చెప్పి పేచీ పెడతా ఉన్నాడు. సరే అయితే లంచ్లోకి అయితే పులిహోర చేసి పెడతాను, పట్టుకెళ్ళంటే సరే అన్నాడు. లంచ్లోకి అయితే పులిహోర చేస్తున్నాను. మాకు వచ్చేసి సపరేట్ ఏదన్నా కర్రీ చేసుకోవాలండి. ఇంకా నేను ఒక్కదాన్నే కాబట్టి ఈవినింగ్ ఏదన్నా వండుతాను. మా వారు డ్యూటీకి వెళ్ళిపోతే మార్నింగ్ వెళ్తే నైట్కి వస్తారు కదా. కిచిడి అయితే రెడీ అయిపోయిందండి, పులిహోర కూడా చేశాను. కిచిడి అయితే బాగా వచ్చిందండి. ఆ రోజు టేస్ట్ కూడా బాగుండింది. మా వాడే తినలేదు. పూజ కూడా అయిపోయిందండి. ఇక్కడ పూజ కూడా చేసేసుకున్నాను. ఈ పనులన్నీ చేసుకుంటాను. మా వారిని చేయమంటే చేసేసారండి. నెక్స్ట్ తర్వాత నేను చేసుకున్నాను. బాయ్ ఫ్రెండ్స్.